ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రసిద్ధ వ్యక్తావ్యక్తస్వరూపిణి వ్యాపిని విద్యాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేతనైనా కుండాలాడకౌముది భక్తహాసతమో వేదాపానమద్వాన సంపతి శివదూతి శివరాజ శివమూర్తి శివంకరి శివప్రియా శివపరా శిశేష శిశభూషిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచ మహోదర శక్తి చేతన రూపా జనశక్తి జయాత్మిక గాయత్రీయ బుద్ధి సంధ్యాదిజ బృంద నిషేవిత అక్కడ వరకు 5 ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి. ప్రభావతి అంటే వెలుగులకు వెలుగైన ఆమె, అది వెలుగుతో సాక్షాత్కరిస్తూ ఉంటుంది. అంటే వెలుగులకు వెలుగైన లలితాంబిక ప్రకాశ రూపంలోనే ప్రకాశిస్తుంది. ప్రకాశం అంటే వెలుగు, ఆ వెలుగు యొక్క కాంతి ఇక్కడ చెప్పడం. ప్రభావతి తేజస్సు, దీపం ఉంది, దీపం నుంచి వచ్చే కిరణాలు ఉన్నాయి చూశారు, ప్రకాశం వెలుతురు, దాన్ని ఇక్కడ చెప్పడం. ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరికి వెలుగులకు వెలుగైన లలితాంబిక ప్రకాశ రూపంలోనే ప్రకాశిస్తుంది. మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి. అవ్యక్తమైన మూల ప్రకృతి వ్యక్తావ్యక్తంగా వ్యాపకంగా వేరు వేరు ఆకృతుల్లో పరమేశ్వరుగా ప్రసిద్ధి చెందింది. అవ్యక్తం అంటే ఇప్పుడు మనకు కనిపించేదంతా ప్రకృతి అంటే అవ్యక్తమైంది. అవ్యక్తమైందంటే మీలో ఉండే ఆత్మస్వరూపం వ్యక్తం కాదు. ఎప్పుడైతే ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకుంటారో వాళ్ళకి పరమాత్మ స్వరూపం అవుతుంది. అది అవ్యక్తంగా ఉండేది. ఇది వ్యక్తమైంది. ఇవన్నీ కనిపించే జీవులు కానీ ప్రకృతి కానీ అంతా వ్యక్తమైంది. వ్యక్తంగా వ్యక్తావ్యక్త స్వరూపుడు. అవ్యక్తంగా ఉండేది మూల ప్రకృతి అవ్యక్త. వ్యక్తావ్యక్త సర్వవ్యాపకంగా వేరు వేరు ఆకృతుల్లో పరమేశ్వరిగా ప్రసిద్ధి చెందింది. వ్యాపిని వివిధాకార విద్యా స్వరూపిణి మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది. అంటే ఆ విద్యకు అవిద్యకు ఆధిపత్యం వహిస్తుంటుంది. అవిద్య అంటే విద్య అంటే ఏంటి? అవిద్య లౌకిక విద్య. అవిద్య మనం అంతా మాట్లాడుకునేది చదువుకునేది అంతా అవిద్య. విద్య అంటే ఆది బ్రహ్మ విద్య అన్నమాట. ఆమెను గురించి తెలుసుకునేది విద్య. విద్య స్వరూపిణి. విద్యకు అవిద్యకు ఆమె ఆధిపత్యం వహిస్తుంది అమ్మవారు. అవిద్యను ఆధారం చేసుకొని మృత్యువును దాటాలి. మనం మనిషిగా పుట్టే అవిద్య అంటే మనిషిగా పుట్టాల్సిందే. మనిషిగా పుట్టకుండా ఎట్లా? విద్యను తెలుసుకోవడానికి వీల్లేదు. మనిషిగా పుట్టి మృత్యువును దాటాలి. మృత్యువును ఎప్పుడు దాటుతాము? పరమానంద స్థితిలో ఎవడైతే లీనమై ఉంటాడో వాడికి శరీరం ఉన్నదా రాలిపోయిందా లెక్కలేదు. అటువంటి స్థితిని ప్రసాదిస్తున్నాను. ఆ తర్వాత విద్య ద్వారా అమృతత్వం లభిస్తుంది. అవిద్య ద్వారా ఈ ప్రపంచంలో మెలగటం తెలుస్తుంది. విద్య ద్వారా అమృతత్వం. అమృతత్వం అంటే బ్రహ్మానంద స్థితి. జీవితంలో మహాకాళేశనైన కుముదాహ్లాద కౌముది. జీవితంలో కొంత మత్స్యం, కొంత అమరం. మత్స్యం అంటే మనం ఉండేది మానవులంతా మత్స్యలోకంలో ఉంటారు. అమరం అంటే అమృతత్వ స్థితిలో ఉండేది. మత్స్యభాగాన్ని తరించేందుకు అవిద్య పనికి వస్తుంది ఈ ప్రపంచంలో. మరి అమరత్వాన్ని పొందేందుకు విద్య, వివేకం, విజ్ఞానం కావాలి. రెండింటిలో కూడా పరమేశ్వరుడు ఉంది. మహాకామేశ్వరైన కుముదాహ్లాద కౌముది. మహాకామేశ్వరునికి నయనానందకరంగానే కనిపించే పరమేశ్వరి పండు వెన్నెలల ముదాహ్లాద కౌముది. దానికి పండు వెన్నెలలాగా తన ఆహ్లాదంతో భర్తను పరవశం చేస్తుంది. ఏంటి దీనికి అర్థము? ఈ ప్రకృతి అంతా నిండు పౌర్ణమి నాడు ప్రకృతి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో బయటికి వెళ్ళి చూస్తే అలా అందరికీ ఆనందం కలుగుతూ ఉంటుంది. అలానే కుముద అంటే అది
వెన్నెల రోజు ఎంత చల్లగా ఉంటుందో అటువంటి పరవశ స్థితిని తన భర్తను ఆ, పరమేశ్వరికి నయనానందకరంగా కనిపించే పరమేశ్వరి పండు వెన్నెలలా తన ఆహ్లాదంతో భర్తను పరవశం చేస్తుంది. అది ఆ ఆనందాన్ని ఆమె ఆయనకు ప్రసాదిస్తుంది. అంతే కదా, బయట ప్రకృతి అంతా స్త్రీ అనుకోండి, జీవుడు పురుషుడు. ఎవరైతే ప్రకృతిని చూసి పరవశిస్తుందో ఆయన అంతకరంగా ఉంటుంది. మంచి వెన్నెలు కానీ మంచి తోట కానీ ఏదైతే బయట ప్రపంచంలో ఎంతో చూడాలనిపించేది మనిషికే. అంతేగాని ఆ చెట్లు అవి ఆనందపడలేవు, మనిషి ఒక్కడే ఆనందపడాలి. అటువంటి ఆనందాన్ని కుందాలాట కౌముది. భక్తార్థ తమో భేద అభాన సంతతి శివదూతి శివారాజ శివమూర్తి శివంకరి. కామాన్ని జయించిన బ్రహ్మవేత్తకు కూడా పరమేశ్వరి సాన్నిధ్యం వెన్నెల లాంటిది. అమ్మవారు వాళ్ళు అన్ని త్యాగం చేసిన సన్యాసులు కానీ వాళ్ళు అందరూ అన్నీ వదిలేసుకొని పోతారు. అటువంటి వాళ్ళకు కూడా ఆమె ఆనందాన్ని, ఎలాంటి ఆనందాన్ని కలిగించేస్తుంది? బ్రహ్మానందాన్ని కొనగూరుస్తుంది. అది ఇక్కడ చెప్పడం. కామాన్ని జయించిన బ్రహ్మవేత్తకు కూడా పరమేశ్వరి సాన్నిధ్యం వెన్నెల లాంటిది. అంత చల్లగా ఉంటుంది. అటువంటి ఆనందంలో పరమసత్వంలో మునిగిపోతే భక్తహాస్తము శివదూతి శివారాజ శివమూర్తి శివంకరి. భక్తుల హృదయంలో పేరుకొనిపోయిన చీకటిని, ఇది భక్తహాస్తము భేదాభానుమద్భాను సంతతి. భక్తుల హృదయంలో పేరుకొనిపోయిన చీకటిని కోటి సూర్యుల కాంతితో ఆమె తొలగిస్తుంది. పరమేశ్వరి కాంతి కాంతివంతమైన కాంతి, తనంతట తాను వెలుగగలిగిన వెలుగు, భాస్కరునిగా భాషించే ప్రభావతి. సూర్యుడు వెలుగు వచ్చాడనుకో, ఆయనలో కిరణాలు ప్రసరింపజేసి ఆ వెలుగును ప్రసరింపజేయడనుకోండి, ఆయనకేం విలువ ఉండదు. ఎప్పుడైతే సూర్యుడు కాంతిని వెదజల్లుతూ ఉంటాడో ఆ వెదజల్లే శక్తి కూడా అమ్మలే. శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. సామాన్యంగా పరమేశ్వరి సహకారంతోనే పరమేశ్వరుని అనుగ్రహం సంపాదించటం లోక సహజం, అమ్మను పట్టుకుంటేనే. కానీ శ్రీ లలితా పరమేశ్వరి అనుగ్రహం పరమేశ్వరుని సహకారంతోనే లభిస్తుంది. పరమశివుడు పరమేశ్వరుని ఆరాధిస్తాడు. వాళ్ళిద్దరిలో ఎలాంటి భేదభావం లేదు. శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. అది అంతే కదా. ఆయన మహాయాగ క్రమరాజ మహాభైరవ పూజిత. మహాభైరవుడుగా ఆమెను పూజించి మహాయాగం మొత్తం చేశాడు కదా. శివప్రియ శివపర శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచ మనోత్తర. ఒకరికొకరు ఆరాధ్యులు. ఆమె ఏమన్నా ఆయన్ను పూజిస్తుంది, ఆయన ఏమన్నా ఆమెను పూజిస్తూ ఉంటాడు. పరమేశ్వరుని రూపురేఖలే పరమేశ్వరిలో కనిపిస్తాయి. ఒకవైపు ఆమె కదా, ఒకవైపు ఆయన. కాబట్టి ఆయన యొక్క రూపురేఖలన్నీ మనకు కనిపిస్తాయి అర్ధనారీశ్వర తత్వంలో. శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఇద్దరూ ఒకటే. శివుని లాంటి రూపంతో శివుడు చేసే పనులనే చేస్తూ శివుని యొక్క చెలిమిని సంపాదించిన శివశక్తి శివుడిని మించిన వ్యక్తిత్వాన్ని పొందుతుంది. శివప్రియ శివపర శిష్టేష్ట శిష్టపూజిత. శిష్టపూజిత అంటే భగవంతుని సేవించే భక్తులు భగవంతుని మించుతారు, భగవంతుడిలో ఐక్యమైపోతారు. అమ్మవారు ఎక్కడుందని చెప్తాం, నాలోనే ఉందని చెప్పే స్థాయికి వెళ్తారు. అందువల్లనే పరమేశ్వరికి శిష్టులు అంటే చాలా ఇష్టం. శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచ మనోత్తర. మంచి మనసు అంటే ఆమెకి ఎనలేని అనురాగం.
అందువల్లనే మంచి వారి పూజలను అందుకొని తన అప్రమేయమైన స్వయం జ్యోతితో వారిని అనుగ్రహిస్తుంది. స్వయం జ్యోతి అంటే వాళ్ళ లోపల నుంచి ఆత్మజ్యోతి సాక్షాత్కరించేటట్టు చేస్తుంది. భక్తి భావన లేకుండా కేవలం వాక్ సంపదతో మనోబలంతో ఆమె అనుగ్రహం పొందటం కష్టం. అప్రమేయ స్వప్రకాశ మనోవాచ మనోచర చిచ్చక్తి చేతన రూప జడశక్తి జడాత్మక గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజమృత నిషేధ. పరమ చైతన్య రూపంలో ఆమె చిచ్చక్తి స్వరూపిణి. కానీ జడ పదార్థంలో కూడా ఆమె జడశక్తి కూడా ఉంది. ఆమె దృష్టిలో జడ చేతన భేదం లేదు. రెండిటిలో ఒకే పరతత్వం ప్రధానంగా ఉంటుంది. ఆ పరతత్వమే గాయత్రి. ఇక్కడ ఏం చెప్పాడు మనకు? చిచ్చక్తి చేతన రూప జడశక్తి జడాత్మిక. పర్వతాలలో, కొండలలో అన్నిట్లలో కూడా అమ్మవారి చేతనా శక్తి ఉంటుంది, అయితే కనిపిస్తుంది. అటువంటి చైతన్య శక్తి జడశక్తి జడాత్మిక అని ఉంటుంది, అయితే బయటికి కనిపించదు, ఇష్టం కాదు. గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేధ. ఒకే పరతత్వం రెండిటిలో ఉంటుంది. ఆ పరతత్వమే గాయత్రి. గానం చేసిన వాళ్ళను రక్షించే వేదమాత గాయత్రి. ఎవరైతే గాయత్రి మంత్రం చేస్తూ ఉంటారో వాళ్ళని ఆమె రక్షిస్తూ ఉంటుంది. ఆమె వేరు ఈమె వేరు, అందరూ ఒకటే. కానీ ఉపనయనం అయిన తర్వాత గాయత్రి అంటారు. బ్రాహ్మడు పుడుతూనే బ్రాహ్మడు గారు ఎవడైనా సరే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉపనయన అధికారం ఉంది. దానిలో మామూలు పుట్టుక చేత వాడు ద్విజుడు కాదు. ఎప్పుడైతే ఉపనయనం చేస్తారో అప్పుడు వాడు బ్రాహ్మణుడు వైశ్యుడుగా ద్విజుడుగా చెలామణి అవుతాడు. గానం చేసిన వాళ్ళను రక్షించే వేదమాత గాయత్రి. ఓంకారంతో ఆరంభించి భూహు భువః సువః మహః జనః తపః సత్యం అనే సప్త వ్యాహృతుల్లో గాయత్రి నివసిస్తుంటుంది. ఈ 7 వ్యాహృతులలో సప్తలోకాల సర్వసంపద ఇమిడి ఉంది. పగలు రాత్రి సప్త లోకాలంటే భూలోకము, గోరలోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపల్లోకము, సత్యలోకము. ఈ 7 కూడా సర్వసంపద ఇమిడి ఉంది. 7 లోకాల్లో అంటే మహాత్ములందరూ అక్కడ ఉంటారు. పగలు రాత్రి, వెలుగు చీకటి, జాగృతి సుషుప్తి, వీటికి సంధిస్థలమైన సంధ్యలో గాయత్రి ప్రవేశిస్తుంది. అందుకోసమని ప్రాతకాల సంధ్య, సంధ్యాకాల సంధ్య 2 సార్లు తప్పనిసరిగా చేయాలి. ఇంకా రాత్రిపూట, అర్ధరాత్రి పూట ఒక సంధ్య ఉంది. మళ్ళీ వెలుగు, పగలు రాత్రి, వెలుగు చీకటి, జాగృతి సుషుప్తి, వీటికి సంధి స్థలమైన సంధ్యలో గాయత్రీ దేవి ప్రవేశిస్తుంది. గతా భగవతి రాత్రి అహశివం ఉపస్థితం లాంటి ఋషివాక్యాల్లో సంధ్యారాగంలోని శివశక్తి సాహిత్యం స్పష్టంగా గోచరిస్తుంది. ఉదయం సాయంత్రం సంధ్య వెలుగు కనిపించగానే గుళ్ళల్లోని పిట్టలు కూడా గలగలా ధ్వని చేస్తూ సంధ్యాదేవిని కీర్తిస్తాయి. పొద్దున్నే సంధ్యాకాలం. బ్రహ్మవేత్తలైన ద్విజులు కూడా ఆమెను సేవిస్తారు. ద్విజమృందని సేవిత అంటే అటువంటి గాయత్రి మంత్రం చేసే బ్రాహ్మణ చేత ఆమె సేవించబడుతూ ఉంటుంది, పూజింపబడుతుంది. తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమ నిత్యౌవన మదశాలిని మదపూర్ణి రక్షాక్షి మదపాటల గండపు చందనద్రవ యుక్తాంగి శాంపే కుశలా కోమలాకార కుర్కుళ్ళ కుళేశ్వరి కుళండలయ కౌళమాక తత్పరసేవిత కుమార గణనాదాంబ
तुष्टे पुष्टे मते तुति शांति स्वस्तिमते कांति नंदिनी विघ्नाशिनी तेजवती त्रिनयना लोलाक्षी कामरूपिणी मालिनी हंसिनी माता भयाचलवासिनी अगरती नंदिनी పరమేశ్వరి తత్వాన్ని అవగాహన చేసుకునేందుకు 24 తత్వాలే సోపానాలు. ఏంటి ఆ 24 తత్వాలు? పంచభూతాలు. పంచభూతాలంటే భూమి, నీరు, వెలుతురు, గాలి, ఆకాశం. పంచ తన్మాత్రలు, శబ్దం, స్పర్శ, రూప, రసన. పంచేంద్రియముల జంటలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. వీటితో పాటు మనస్సు కలిసి మనస్సు, బుద్ధి, అహంకారం, మహత్తు. వీటి ద్వారా తల్లి ఉలికిని భావించాలి. మనకిచ్చిన అవయవాల ద్వారానే మన అమ్మవారిని భావించాలి, ఎక్కడి నుంచో కాదు. వీటన్నిటికీ అతీతంగాను ఉండే పరమేశ్వరి తత్వాసన. వీటన్నిటిని ఆసనంగా చేసుకుని ఉంది. ఈ 24 తత్వాలను ఆసనంగా చేసుకొని అమ్మవారి ఉంది. తత్వ సింహాసనం మీద ఆసీనురాలైన తత్వాసనిని దగ్గరగా చూడగలిగితే చూడగలిగిన తాత్వికుడు అదేనా నీవు తల్లి అనే ఆనందాతిరేకంతో అంతరంగినికి తన ఆంతర్యం చెప్పుకుంటాడు. మా ఇక్కడైనా నువ్వు ఉన్నావు, భూమిలో ఉంది, నీరులో ఉంది, వాయువులో ఉంది, ప్రతి దానిలో అమ్మ ఉన్నది అని తెలుసుకోగలడు. నాలో ఉంది, నీలో ఉంది అని తత్వం అయి అనే నామత్రయం. తత్ అంటే అది, త్వం నీవుగా, అయి అమ్మ నువ్వు ఉన్నావు అనే నామత్రయం ఈ తత్వాన్ని చక్కగా చెప్తుంది. తత్వాసన తత్వమయి తత్వమధ్య స్వరూపిణి నిశ్చీమమయ పంచ తత్వాసన తత్వమయి పంచకోశాంతరస్థిత నిశ్చీమ మహిమాని. పంచకోశాలంటే ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఈ కోశాలలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ధరించి ఆ తత్వమయి నివసిస్తుంది. ఐదు పంచకోశాలంటే 5 కోశాలు. అన్నమయ అంటే అన్నగతం ప్రాణం, ప్రాణమయ అంటే అందరిలో ప్రాణం, మనోమయం అంటే అందరిలో మనం, విజ్ఞానమయ అంటే తెలుసుకోవాలనే విజ్ఞానమయం. అప్పుడు ఆ కోశం వికసిస్తుంది. ఆ తర్వాత ఆనందమయం చివరిది. దానిని చేరుకోవటానికి ఆమె ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలను ధరించి ఆ తత్వమై ఆ పంచకోశాలలో నివసిస్తుంది. ఆమె మహిమకు మేరలేదు, ఆమెకు వయోభేదం లేదు. తత్వాసన తత్వమయి పంచకోశాంతరస్థిత నిర్జీమ మహిమ నిత్యౌవన మదపూర్ణి తరక్షాక్షి మదపాటల. ఆమెకు వయోభేదం లేదు, ఎప్పుడు ఆమె యవ్వనంలోనే ఉంటుంది, ఆనందంతో ఓలలాడుతూ ఉంటుంది. మదపూర్ణి తరక్షాక్షి మదపాటల గంటకు ఎర్రని నేత్రాలతో, కందిన చెక్కిళ్లతో, చందనం పూసిన చక్కని అవయవ శోభతో ఆమె కోమలాకృతి వ్యక్తమవుతుంది. అమ్మవారు అట్లా ఉంటుంది. అంటే ఆమె ఎందుకు ఎర్రటి కళ్ళు ఉంటాయంటే, ఎవడైతే సమాధి స్థితి, సవికల్ప సమాధి కానీ నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్నా వాడు సాగిన వాళ్ళలా మత్తుగా మన ప్రపంచంలో ఉంటారు. ఆ స్థితిని వర్ణిస్తున్నాడు. మదగూర్ని తరక్షాక్షి మదపాటల గంటకు చందనద్రవ విద్యాంగి చాంపే కుసుమప్రియ. ఆమెకు సంపంగి పూలంటే చాలా ఇష్టం. పువ్వుల మెత్తని అవయవాలలో కూడా నేర్పు, నైపుణ్యం, కౌశలం పుష్కలంగా కనిపిస్తాయి. కుశలా కోమలాకార కురుక్కుళ్ళాకులేశ్వరి కొడకుండలయ కౌడ మార్గ తత్పర సేవిత. ఇడా పింగళ మధ్య సన్నగా వ్యాపించిన సుషుమ్నా నాడిలా ఆమె కురుకుళ్ళ అంటే ఈ 3 కలిసి మూలాధారం నుంచి
ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్ళే గురుకులాన్ని తిరుగుతూ ఉంటుంది. కులేశ్వరి అనే దేవతల మధ్య విహరిస్తూ ఉంటుంది. ప్రతి నాడుల యొక్క కూడని కులము కులేశ్వరి అన్నమాట. విహరిస్తూ ఈ విశాల కువలయమే ఆమెకు ఆలయం. కౌళ మార్గంలో ఈ కువలయను సేవించే సాధకులకు ఆమె దారి చూపుతుంది. కులకుండలయ కౌళ మార్గ తత్పర కుశల కోమలాకార. కుశల అంటే అతి సన్నగా ఉంటుంది అనమాట. కుశల ఉన్నదా లేనదా అన్నట్టు ఏంటది చూసుకున్నాను. కుశల కోమలాకార అతి నాజూకుగా అనమాట. అసలు కనిపించదు, కట్టే కనిపించదు. అది ఎలా అంటే చూసుకున్నాను. అది సహజంగా మహాత్ములు తప్పితే సామాన్యులు కనుక్కోలేరు. అది కళ్ళకు కనిపించేది కాదు. కుశల కోమలాకార కులేశ్వరి. ఒక్కొక్క కుడకుండ నుంచి అది రోజు చేసుకుంటూ ఊతముఖంగా పయనిస్తుంటుంది. ఆ సుషుమ్న ఇదా పింగళ నాడుల మధ్య నుంచి పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. దాన్ని చెప్తున్నాడు ఇక్కడ. కురుక్కుళ్ళ కులేశ్వరి కులకుండలయ కౌళ మార్గ తత్పర సేవిత. ఈ కోలాయ నిలయను సేవించే సాధకులకు ఆమె దారి చూపుతుంది. కౌళ మార్గం అంటే వామాచారులు వేరు, కౌళాచారులు వేరు, దక్షిణాచారులు వేరు, సమయాచారులు వేరు. వీళ్ళు కౌళాచారం. కౌళ అంటే వాళ్ళు కేవలం మూలాధారం దగ్గర నుంచి సహస్రానికి ఆ నాడుని హఠయోగం ద్వారా కూడా చెప్తారు. చాలా నాడులను కదిలిస్తూ పైకి తీసుకెళ్తారు. అదే ప్రపంచం. వాళ్ళు కౌళ అంటారు. వాళ్ళు ఎవరంటే అఘోరీలు కొంతమంది వాళ్ళు. కానీ మళ్ళీ వామాచారులు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, కౌళాచారులు వేరు. ఇట్లా దక్షిణాచారం మనం చేసే దక్షిణాచారం. సమయాచారాలు అంటే మానసికంగా భగవంతుడు చూసేవాళ్ళు. ఇలా నాలుగుట్లో ఈ కౌళాచారులు కులకుండలయ కౌళ మార్గ తత్పర సేవిత. ఈ కువలయ నిలయను సేవించే సాధకులకు ఆమె దారి చూపించింది. కౌల మార్గంలో చేసే వాళ్ళకి. కుమార గణనాథాంబ సృష్టి సృష్టిర్మతి సృష్టి శాంతి స్వస్తి మతి కాంతి నందిని విష్ణనాథి. కుమారణ గణనాథాంబ కుమారస్వామి. కుమారస్వామి కూడా అమ్మ బిడ్డే. వాళ్ళ ఈశ్వరుడికి అమ్మవారికి పుట్టిన వారి కుమారస్వామి. కుమారస్వామి కుమార గణనాథాంబ. కుమారస్వామి అన్న బయట దిగి వస్తూ ఉంటాడు ఆయన. ఆయన చాలా కుమారస్వామికి గణపతికి బ్రహ్మచారులు వాళ్ళు. అట్లీ సేవ ఎప్పుడూ చేస్తూ ఉండేవాళ్ళు. కుమార గణనాథాంబ సృష్టి సృష్టి మధ్య సృష్టికి. కుమారస్వామి బయట పనులు చక్క పెట్టుకుంటూ ఉంటే అన్నగారైన గణపతి ఇంటి వ్యవహారాలను చూసుకుంటూ ఉంటాడు. ఇద్దరు పిల్లలతో పార్వతీ పరమేశ్వరులు అంతులేని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అపారమైన సంతోషంతో, కావలసినంత సమృద్ధితో, మంచి మనస్సుతో, ధైర్యంతో ఇదంతా దేనికి? దానికి చెప్పడం. అపారమైన సంతోషంతో, కావలసినంత సమృద్ధితో, మంచి మనస్సుతో, ధైర్యంతో ప్రశాంతిగా హాయిగా ఆది దంపతులు జీవితం జ్యోతిర్మయ నందనవనంలా కాలుతుంది. అది సుమితి. కుమారగణనాథాంబ సృష్టి శాంతి స్వస్తి మతి కాంతి నందిని విష్ణనాథి. ఆ దంపతుల సౌఖ్యమే అఖిలాండ కోటికి ఆనందానికి మూలం. ప్రపంచం అంతా చక్కగా హాయిగా ఉండాలంటే వాళ్ళిద్దరు చూసి ఉండాలి. ఆది దంపతులు వాళ్ళ తేజస్సే జీవకోటికి ఉషస్సు. ఆ భగవంతుడి యొక్క తేజస్సే మనకు ఉషస్సు. పరమేశ్వరి సంకల్పం అన్ని విఘ్నాలకు స్వస్తి చెప్తుంది. ఎవరి చేత?
నందిని తేజో నందిని విజ్ఞానార్థిని. అంటే మనం ఏదైనా దైవ కార్యం చేస్తూ ఉన్నాం అనుకోండి, చేస్తుంటే మనకి ఎలాంటి విఘ్నాలు రాకుండా చేస్తున్నారు. అమ్మని తలుచుకుంటే చాలు. అది తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచల వాసిని. తేజోవతి, తేజస్సు అంటే తేజస్సు అంటే అమ్మవారి యొక్క తేజస్సు ఎవడైతే ఆమెను ఉపాసన చేస్తున్నాడో వాళ్ళ కళలో కనిపిస్తుంది. తేజోవతి ఆమె తేజస్సు గలది. ఆమె అట్లనే గొంగళి పెరుగు చుట్టూరా ఎట్లయితే తుమ్మెద తిరిగి తిరిగి గొంగళి పెరుగు తుమ్మెదగా మారుతుందో, ఇలాగే అమ్మను ఉపాసన చేసి అమ్మలో ఉండే తేజస్సు ఇవి సాధకుడు పొందుతాడు. అది తేజోవతి. త్రినయన ఆమె 3 కన్నుల సంచలనం. 3 కన్నులతో స్వామి చల్లని చూపులతో చూస్తే ఆ దృష్టికి స్పందించే కామాక్షిలోచన సంచలనం. 3 కన్నుల స్వామి అంటే ఈశ్వరుడు. ఆయన చల్లగా చూస్తుంటే ఆయన యొక్క దృష్టికి ఈమె స్పందిస్తుంది. స్పందించి ఆమె లోచన సంచలనం. ఈ ప్రపంచాన్ని పుష్పహారంగా మార్చగలదు. ఆయన చూస్తుంటే ఈమె చేయగలదు దృష్టి. ఆయన ఎప్పుడు చూడటం మానుకుంటాడో అయిపోతాడు కదా, అప్పుడు ఈమె కూడా ఆయనలో పోయి దృష్టి లేదు, దృష్టి లేదు. అది ఇక్కడ చెప్పడం. 3 కన్నుల స్వామి చల్లని చూపులతో చూస్తే ఆ దృష్టికి స్పందించి కామాక్షి లోచన సంచలనం ప్రపంచాన్ని పుష్పహారంగా మార్చగలుగుతుంది. తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచల వాసిని. ఎక్కడ చూసినా పరమహంసలే, ఏ స్త్రీని చూసినా మాతృస్వరూపమే. మలయాచలం మీద నివసించే భగవతి ఆమె మలయాచలంలో ఉంటే అమ్మవారి తామరస నేత్రాలతో అందమైన కనుబొమ్మలతో దేవతలకు నేతృత్వం వహిస్తుంది. సుముఖీలని శుభ్రు శోభన సురనాయిక కాలకంఠి కాంతిమతి శోభిని సూత్రరూపిణి. కాలకంఠుని సహచరి తన శాంతితో పాటు అశాంతిని కూడా సృష్టిస్తుంది. కాలకంఠి కాంతిమతి శోభిని సూక్ష్మరూపిణి. అశాంతి లేనిదే శాంతికి ప్రశాంతత చేకూరదు. శాంతితో పాటు ఆమె అశాంతిని కూడా సృష్టిస్తుంది. ఎప్పుడు ఎక్కడైతే దుర్మార్గం పెరిగిపోతుందో అక్కడ అమ్మవారి శోభ కలిగిస్తుంది. శోభిని సూక్ష్మరూపిణి. మనుషుల్లో ఉండే దుష్ట భావాలు, దుష్ట సంకల్పాలు ఎక్కడైతే పెంచి పెరిగిపోతాయో అక్కడ ఆమె శోభ కలిగిస్తుంది. అది కాబట్టి పరమేశ్వరి అప్పుడప్పుడు శోభని అలజడిని కూడా లేవదీస్తుంది. అయినా ఆమె చేసే ఆందోళన అందరినీ బాధిస్తుంది. అది చాలా సూక్ష్మమైనది. వజ్రం లాంటి దాఢ్యం, వామదేవుని వదాన్యత, ఈ రెండింటిని సంతరించుకున్న సిద్ధేశ్వరికి సకల విద్యలు స్వాధీనమైనందున ఆమెకు వయసుతో ప్రమేయం లేదు. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని. వజ్రం లాంటి దారుఢ్యం, వామదేవుని యొక్క ప్రసన్నత, ఈ రెండింటిని సంతరించుకున్న సిద్ధేశ్వరికి సకల విద్యలు స్వాధీనమైనందువల్ల ఆమెకు వయసుతో ప్రమేయం లేదు. ఆమెకు వార్ధక్యం రాదు. ఎవరికి? అమ్మవారికే కాదు, ఎవరైతే అమ్మను ఉపాసన చేస్తున్నారో, ఎవరైతే భగవంతుడి యొక్క ధ్యాసలో ఉండి మంచి సమాధి స్థితిలో ఉంటారో వాళ్ళకు వయసు ఉండదు, వయసు తెలియదు. ఎన్నేళ్ళైనా ఒళ్ళు లేకుండా వెనుకుంటూ ఉంటారు. అట్లా ఇప్పుడు బాబాజీ గారు 2000 సంవత్సరాల పైన ఆయన ఇప్పుడు
హిమాలయాల్లో ఉంటారు. ఆయన మమ్మీలో అప్పటికప్పుడు శరీరం తెచ్చుకోగలరు వాళ్ళు. ఈ పంచభూతాల ద్వారా శరీరం తెచ్చుకోగలరు. మళ్ళీ ఎవరికైనా ప్రేరణ కలిగిస్తారంటే వాళ్ళు ఎప్పుడు ఒకే వయసులో ఉంటారు, వాళ్ళకేం వృద్ధాప్యం ఉండదు. అటువంటి వాళ్ళ సూక్ష్మ శరీరం ద్వారా ఆయన ఎప్పుడు తేజస్సులో ఉంటారు. జీవన్ వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు ఎప్పుడు తేజస్సులోనే ఉంటారు. వాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళలాగా, 35 ఏళ్ళ వాళ్ళలాగా, వాళ్ళకు వార్ధక్యం ఉండదు. అటువంటి వాళ్ళు అమ్మవారి కూడా అలానే ఉంటుంది. ఎప్పుడు వృద్ధాప్యం ఉండదు, ఆమెకు వయోభేదం లేదు, వార్ధక్యం లేదు, ముసలితనం ఉండదు వాళ్ళకు. తేజ రూపంలో ఉన్న వాళ్ళకి ఏముంటుంది అది చెప్పడం ఇక్కడ. సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత, ప్రపంచమంతటా ప్రసిద్ధికి ఎక్కిన పరమేశ్వరి సిద్ధమాత, సిద్ధులకు కూడా మాత, సిద్ధి పొందిన వారికి కూడా ఆమె తల్లి. ప్రతి ప్రాణి శరీరంలో ప్రతి ప్రాణి శరీరంలో షట్చక్ర రూపంలోనూ సహస్రారంలోనూ సర్వకాల సర్వావస్థలందు నివసించి ఉండటం వల్ల ఆమె కీర్తి బ్రహ్మాండ మండలమంతా వ్యాపించింది. ఆమెలోని అఖండమైన చైతన్యం ఆలయ నిలయ భేదాన్ని బట్టి వేర్వేరు రూపాల్లో గోచరిస్తుంది. అమ్మవారి ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అక్కడ లేదు, ఇక్కడ ప్రతి చోట ఉంటుంది. ఆమె ఏ రూపంలో అనిపిస్తుంది? ఆమె సిద్ధేశ్వరి, సిద్ధ విద్య. సిద్ధులకే ఆమె సిద్ధు విద్యలను ప్రసాదించారు. సిద్ధులు తెలుసు కదా, అణిమా సిద్ధి, లణిమా సిద్ధి, గరిమా సిద్ధి, మహిమా సిద్ధి, సిద్ధ సిద్ధి, వసిద్ధ సిద్ధి, ప్రాకాం సిద్ధి, నిత్య సిద్ధి, విద్యా సిద్ధి. ఈ 8 సిద్ధులను, అష్టసిద్ధులను ఆమె ప్రసాదిస్తుంది. కాబట్టి ఆమె సిద్ధమాత, సిద్ధులకు మాత. సిద్ధి పొందిన వారికి కూడా ఆమె మాత. ప్రతి ప్రాణి శరీరంలో షట్చక్ర రూపంలో సహస్రారంలోనూ సర్వకాల సర్వావస్థలందు నివసించి ఉండటం వల్ల ఆమె కీర్తి బ్రహ్మాండ మండలమంతా వ్యాపించింది. అమ్మవారు ఎక్కడుందయ్యా అంటే ప్రతి మనిషిలో ఉంది. అది తెలుసుకోవటమే జ్ఞానం. అందుకోసం మన పెద్దలు ఏం చెప్పారు? మానవ సేవే మాధవ సేవ. మనిషిలో భగవంతుని చూడండి ప్రతి వాడిలో అని చెప్పారు. ఇదే ఇక్కడ చెప్పటం. ఇక్కడి నుంచి ఇంకా మనకు షట్చక్రాల వివరణ. ఇంకా ఇక్కడ ఒకటి చెప్పడం. శ్రీచక్రంలో చిన్మయానంద బిందువుగా నివసించిన పరమేశ్వరి ప్రతి ప్రాణి శరీరంలో మూలాధారం నుండి సహస్రారం వరకు సూక్ష్మ రూపంలో విస్తరించి ఒక పద్ధతిలో అమరి ఉన్న 6 చక్రాలలో 6 రూపాలలో, ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క రూపం, 6 చక్రాలలో 6 రూపాలలో 6 పేర్లతో 6 రకాల ఆహారాలతో అలా అర్థూ ఉంటుంది. కంఠం శరీరానికి సంధిస్తాడు. కంఠం పైన నుదుట కనుబొమ్మలు కలిసే చోట ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఇది అన్నిటికీ చివరిది. ఏది? ఆజ్ఞాచక్రం చివరిది. మొదటిది విశుద్ధి నుంచి కదా అందరూ వచ్చేది. వాక్కు నుంచి కదా. మనిషి పుడుతూనే ఏడిస్తేనే కదా, అది విశుద్ధి చక్రం. ఇది అన్నిటికీ చివరిది. 6వది. దీని తర్వాత 1000 రోకులతో దగదగలాడే సహస్రావరం, అదే శ్రీమాత సుగనం. కానీ ఆమె ఎప్పుడు సహస్రారంలోనే ఉండదు. పరిస్థితిని బట్టి, పరిచర్యను బట్టి, పరమశివుని పావన సంకల్పాన్ని బట్టి ఆమె అన్ని చక్రాలలో సంచరిస్తూనే ఉంటుంది. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క పేరు, ఒక్కొక్క ఆకారం. పక్క నుండి పరిచర్య చేసే యోగి నిలివేరు, అక్కడ వ్యాపించే తత్వం లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫస్ట్ విశుద్ధి చక్రం. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ కట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత వాయసాలోకమైంది అమృతాది మహాశక్తి సమృతాడాకి. ఇది విశుద్ధి చక్రం. డాకినీశ్వరి, అమృతాది మహాశక్తి సమృతాడాకినీశ్వరి.
కంఠానిలి పైనున్న ఆజ్ఞాచక్రాన్ని వదిలితే కంఠభాగంలో ఉన్న విశుద్ధి చక్రం పంచభూతాలలో వరుసలో మొదటిది. ఏది పంచభూతాల్లో మొదటిది? ఆకాశం. ఆకాశం దీని తత్వం, శబ్దం దీని లక్షణం. మనిషి శబ్దం వచ్చిబట్టే కదా వాకు రావటం. మనిషి మంచితనాన్ని 10 మందికి తెలిపే వాక్కును ప్రసవించే రస నిర్భరమైన స్థానం ఇదే. ఏ స్థానం? ఈ విశుద్ధి చక్రంలో శ్రీ లలితా పరమేశ్వరి దాకిని రూపంలో ఉంటుంది. ఆమె రంగు ఎరుపు. స్వర్కేంద్రియం అంటే చర్మాన్ని ఆమె ఆశ్రయించిన ధాతువు. ధాతువు ఏంటి? చర్మం. అందుకని చర్మాన్ని ఆశ్రయించుంటుంది విద్యుత్ చక్రం. చర్మ రోగాలు ఉన్నా, ఎవరికైనా చర్మాన్ని గురించిన బాధలు ఏమైనా ఉంటాయనుకోండి, వాళ్ళు బీజాక్షరాలతో సంపుడు చేసి సప్తస్థాయి నమోనమని 40 రోజులు మండల దీక్షగా సూర్యుడు చూస్తూ జపం చేస్తే ఆ చర్మ రోగానికి 3 కళ్ళతో ఒకటే ముఖం, చేతిలో మనిషి పుర్రతో చేసిన తెడ్డు లాంటి ఆయుధం ఉంటుంది. దీనితో ఆమె భక్తునిలోని పశుత్వాన్ని పోగొట్టి మనిషిని మనీషిగా మారుస్తుంది. పశువులకు మనుషులకు ముఖ్యమైన భేదం అర్థవంతమైన వాక్యే. ఈ వాక్కును వెలయించేందుకు ఆమె పాయసాన్ని ఆరగిస్తుంది. ఆమెతో కూడా అమృతాది మహాశక్తులు ఆమెకు పరిచర్య చేస్తూ ఉంటారు. వాగ్దేవతను సేవిస్తే అమృతం కరతాళ మలకమవుతుంది. అమృతం ఏంటి? అమృతం అక్కడ నుంచి వస్తుంది. నాలుకని వెడకలో తిప్పి ధ్యానం చేసేటప్పుడు కానీ, ఆసనాలు వేసేటప్పుడు కానీ, నువ్వు పద్మాసనం వేసుకుని నాలుకను వెనక తెచ్చి కూర్చొని జపం మానితంగా చేస్తుంటే అక్కడి నుంచి ఒక రకమైన అమృతత్వం చెప్పుకుంటారు. కష్టమేం, చాలా కష్టం, ఎక్కువసేపు ఉండలేదు. అది చిట్ట నాలుక వెనక సాధన చేసే సాధకులు అందరూ అట్లా చేస్తారు. మనలా కాదు. మనం ఈ ప్రపంచంలోనే కొట్టుకొని పోతున్నాం. వాళ్ళు గృహస్థులు కానివ్వండి, మనలాగానే ఉండి వాళ్ళు అద్భుతమైన సాధనలు చేస్తారు. అది ఇక్కడ చెప్పింది. అమృతత్వ స్థితిలో ఉండటం కాదు. అమృతాది మహాశక్తులు ఆమెకు పరిచర్య చేస్తూ ఉంటారు. వాగ్దేవతను సేవిస్తే అమృతం కరతాళమలకమవుతుంది. శబరిని ధరింపజేసిన రామలక్ష్మణుడు సేవించిన పంపా సరోవరంలో ఈ విశుద్ధి చక్రమే రససేవదిగా కనిపిస్తుంది. రసం అంటే అది. అక్కడి నుంచి సాధన చేయాలి. అప్పుడు సరే మనస్సు బుద్ధి అన్నీ కట్ అయిపోతాయి. నాలుక వెనక తిప్పి కూర్చొని జపం చేసినా ధ్యానం చేసినా అప్పుడు ఆలోచనలే రావు. ఎందుకంటే అది వెనక్కు వెళ్ళిపోయింది. వాక్కును స్తంభింపదు. అది ఈ ఇక్కడ ఈ వాక్కు దగ్గర ఉండే దేవత పేరు వజ్రేశ్వరి. మనిషికి పశువులకు భేదం ఏంటి? వాక్కును పశు దృష్టిని పోగొట్టుకొని పశువులలాగా ప్రవర్తించకుండా మనిషిలాగా మారాలి. ఇటువంటి అర్థవంతమైన వాక్కును శుద్ధిగా చేసుకోవాలి. దీనికి ముఖం ఇది దేనిని ఆశ్రయించి ఉంటుంది? ఇది పంచభూతాలలో మొదటి వరుస ఏంటి? ఆకాశం. దీని తత్వం, శబ్దం దీని లక్షణం. ఆమె దాకిని రూపంలో ఉంటుంది. ఇక్కడ ఆమె రంగు ఎరుపు. ఏ ధాతువును ఆశ్రయించి ఉంటుంది? ఇక్కడ చర్మం. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఏమి నైవేద్యం పెట్టాలి? దేవత పాయసాన్ని. ఇది విశుద్ధి చక్రం యొక్క లక్షణాలన్నీ. ఎవరికైనా చర్మ సంబంధం రోగాలు కానీ బాధలు కానీ వస్తే సత్యస్థాయే పక్. ఇది ప్రయోగం చేసిందే.
ఒక ఆమెకు చిన్న విషయంలో ఒక ఆవిడకు చర్మం వ్యాధి వచ్చింది బ్రహ్మచారికి వస్తే ఏం చేయాలంటే అక్కడ ఎవరు చెప్పారు ఆమెను అడగండి ఆమె స్వీట్ ఇస్తుంది అని నా పేరు చెప్పారు. చెప్తే పాప ఆవిడ ఫోన్ చేసేది అమ్మ నాకు ఇంత బాధపడుతున్నాను నేనేం చేయాలి మంత్రం చెప్పి బీజాక్షరాలతో సంబుడు చేసి ఇచ్చి సూర్యుడు కూడా కూర్చొని మీకు పోతున్నాను చేసిందని పోయి 40 రోజులు. కాబట్టి మనం ఇవన్నీ ఊరికనే చెప్పుకోవటంలే, ఎన్నో రకాలు చేసే విశుద్ధి పాయసాన్న సప్త పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత. నెక్స్ట్ అనాహత చక్రం విశుద్ధి అయిపోయింది. విశుద్ధి దేని లక్షణం? పంచభూతాలలో ఏ తత్వాన్ని ఆశ్రయించుంటుంది? ధాతువు చర్మం. ఆహారం అనాహతార్జనలయ శ్యామాభావదనశ్వయ దంష్టోజ్జల అక్షమాలాదితర రుధిర సంస్థిత కాళరాత్ర్యాది శక్తోగ వృథా సిద్ధోదన ప్రియ మహావీరేంద్ర వరద రాఖిణ్యంబా స్వరూపిణి. విశుద్ధి చక్రం కింద ఊపిరితిత్తులకు గుండెకు సమీపంలో అనాహత చక్రం ఉంటుంది. ఈ చక్రంలో పరమేశ్వరి రాకిని రూపంలో విరాజిల్లుతూ ఉంటుంది. శ్యామల వర్ణం, 2 ముఖాలతో, శ్యామలంటే ఆకాశం బ్లూ కలర్లో 2 ముఖాలతో వాడిపోరల వెలుగుతో చేతిలో అక్షమాలను ధరించి ఉంటుంది. అకారం నుండి చకారం వరకు విస్తరించిన వర్ణమాలల ఆమె చేతిలోని అక్షమాల రక్తరంజితమై ఉంటుంది. రక్తం ఆమెలోని ధాతువు, గాలి ఆమెను ఆశ్రయించిన తత్వం, స్పర్శ దానికి లక్షణం. కాళరాత్రి లాంటి శక్తులు ఆమెకు పరిచర్య చేస్తూ ఉంటాయి. రక్తం ఆమెలోని ధాతువు, తత్వం ఏంటి? వాయువు. కమ్మని నెయ్యితో యుమంగలాడే అన్నం ఆమెకు ఆహారం. దేవతలకు, ఋషులకు, సాధువులకు, సాధకులకు ఆమె కోరిన వరాలను ఇస్తుంది. అనాహతత్వం యొక్క ఇది ఏంటి? తత్వం ఏంటి? అది మరి ధాతువు మరి దానికి లక్షణం ఆహారం, నెయ్యితో గుమలాడే అన్నం ఆహారం. ఎవరికైనా ఈ అనాహత శక్తుల్లో ఎవరికైనా హార్ట్ సంబంధమైన రోగాలు ఉంటే వాళ్ళు అనాహతార్జనయుల శ్యామాభావదనశ్వయ అనే నామాన్ని బీజాక్షరాలతో సంపూర్తి చేసి ఎవరైతే చేస్తారో 40 రోజులు చేయాలి. బీజాక్షరాలతో సంపూర్తి చేస్తే వాళ్ళకి ఆ ప్రాబ్లానికి మందు తోస్తుంది డాక్టర్కి. ఈ 40 రోజులు ఆహారం అదే ధ్యానం. కాళరాత్రి అది అయిపోయిందిగా. అక్కడ ఉండే అమ్మవారి పేరు రాకింగంబ. తర్వాత ఎవరెవరు మహావీరేంద్ర వరద అంటే మహావీరులు ఎవరు? ఋషులు, సాధువులు, సాధకులు. వాళ్ళు అమ్మవారిని సేవిస్తారు. అది మణిపూరార్జనలయ వదనత్రయ సంయుత వజ్రాధికాయుధోపేత డామర్యాది విరావుత రక్తవర్ణ మాంసనిష్ట ఉదాహరణ సమస్త మణిపూరార్జన శరీరానికి నాభికి కేంద్రం. నాభి స్థానంలో మణిపూర పద్మం ఉంటుంది. మణిపూర చక్రం పద్మనాభుడని పరమాత్మ ప్రత్యేకంగా కీర్తించిన మణిపూర పద్మాన్ని తన నాభి స్థానంలో
దర్శించగలిగిన ప్రతి ద్రష్ట కూడా ఒక విధంగా పద్మనాభుడే. మణిపూర్ పౌర్ణాన్ని గుర్తించడం అంటే ఒక్కొక్క చక్రాన్ని దాటినప్పుడు ఒక్కొక్క గుణాలు పోతాయి. మణిపూర్ దగ్గరికి వచ్చేప్పటికి ఏం పోతాయి? ఆ? నువ్వు ఏం తిన్నామో తెలియదు, వాడికి ఏం తింటున్నాడో తెలియదు. ఇప్పుడు పొద్దున ఏం తిన్నాడో ఏమో గుర్తుండదు, తిన్నది గుర్తులేదు, తినేది తెలియదు, ఏమీ తెలియదు. అంటే ఆ ధ్యాస పోతుంది, తిండి మీద ధ్యాస. మణిపూర్ చక్రం దగ్గరికి వచ్చేప్పటికి ఇంకా ఏముండదు, దృష్టే ఉండదు. అనాథ దగ్గరకు వచ్చేప్పటికి ఈ ప్రపంచం అంతా సమానంగా పోతుంది భగవంతుడు. ఇక్కడ మణిపూరం దగ్గరికి వచ్చేటప్పటికి ఏది పెట్టినా సరే దేని మీద ఏది కష్టం ఉండదు. మణిపూర చక్రంలో నుంచి దాటినప్పుడు అసలు ఏ భావన ఉండదు. భగవంతుడు నమ్ముకోనంటాడు, ఆ టైంకి ఏది వస్తే అది ఆహారం. అలా నాభి స్థానంలో మణిపూర పద్మ ఉంటుంది. పద్మనాభుడు అనే పరమాత్మను ప్రత్యేకంగా గుర్తించిన మణిపూర పద్మాన్ని తన నాభి స్థానంలో దర్శించగలిగిన ప్రతి ద్రష్ట కూడా ఒక విధంగా పద్మనాభుడే. మణిపూర కమలంలో మసలే మహేశ్వరికి లాకిని అని పేరు. లాకిని అంటే లాకెట్ లాంటిది. ఎర్రని శరీర కాంతి, వజ్రాయుధం లాంటివి చేతితో పెట్టుకొని దామరయాది యోగునులు చుట్టుపక్కల డమడమగనులతో తనను కీర్తిస్తూ ఉంటే పరమ లావణ్యవతి మణిపూర కాంతిని పరిపూరిస్తూ ఉంటుంది. మాంసం ఆమెలోని ప్రధాన ధాతువు. బెల్లంతో చేసిన పాయసం లేక అన్నం అంటే ఆమెకు చాలా ఇష్టం. అగ్ని, జలం ఆమెను ఆశ్రయించిన సత్వాలు. ముఖ్యంగా రూపం, కొంతవరకు రసం, ఆ తత్వ లక్షణాలు. పుత్రులకే 3 ముఖాలతో 3 లోకాలలోని భక్త కోటికి ముక్తిని ప్రసాదించి ముగ్ధాంగన మణిపూర వర్ధిని సువాసిని. అంటే ఇక్కడ ఏంటి ధాతు ఏంటి? మాంసం. తర్వాత ఆ తత్వం ఏంటి? అగ్ని, జలం అక్కడ తత్వాలు. ఆమెకు ఇష్టమైంది మణిపూర చక్రంలో బెల్లంతో చేసిన పాయసం లేక అన్నం అంటే ఆమెకు చాలా ఇష్టం. భక్త కోటిని ముక్తిని ప్రసాదించే ముగ్ధాంగన మణిపూర వాసిని. మళ్ళీ ఒకసారి మణిపూర చక్రంలో మణిపూర చక్రం దేనిని ఆశ్రయించి ఉంటుంది? మానవధాతు. తత్వాలు అగ్ని, జలం. నైవేద్యం అక్కడ ఇది మణిపూర చక్రం. దేవతల అగ్ని. స్వాదిష్టానాంబుజవత చతుర్వర్ష మనోహర స్థూలాధ్యాయుత సంపన్న పీతవర్ణాధిగమిత మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమనిత సజ్జాన్నాసక్త హృదయ కాకినీ రూపద. నాభికి కొంచెం కిందుగా మూల స్థానానికి పైగా స్వాదిష్టాన చక్రం ఉంటుంది. ఈ చక్రంలో కనిపించే పరమేశ్వరికి కాకిని అని పేరు. 4 ముఖాలు, పశుపచ్చని శరీర కాంతి, చేతిలో శూలం లాంటి ఆయుధాలు, మాంసపేసలమైన తన ఆవు చూసుకొని ఆమెలో తనలో తాను మురిసిపోతుంటుంది, మిడిసిపడుతుంటుంది. ఆమెకు మహాగర్వం. తేనంటే ఆమెకు చాలా ఇష్టం. పెరుగమన్నం అంటే మహాప్రాణం. ఆమెకు నమస్కరిస్తూ ఆమె కోరికలను నెరవేరుస్తూ బంధినీ దేవతలు చుట్టుముట్టి ఉంటారు. ఈ స్వాదిష్టాన చక్రానికి మేధస్సు, మాంసం ప్రధాన ధాతువు. ఇందాక మరి మణిపూర చక్రంలో
మేధస్సు. ఇక్కడ పెరుగన్న అంటే ఇష్టం ఏమిటి? ఈ స్వాధిష్టాన చక్రానికి మేధస్సు ప్రధాన హేతు ధాతువు. ఇందాక మాంసము, ఇక్కడ మేధస్సు. జలం ప్రధాన తత్వం, రసం దాని లక్షణం. జలం అన్నమాట. ఇందాక అగ్ని జలం, ఇక్కడ ఉత్త జలమే ప్రధాన తత్వం. ఈ స్వాధిష్టాన స్వరూపం దేవత. ఆమె ఎవరు? ఆమె దేవత కాకిని. ఏ దేవతలు ఆమెను ప్రార్థిస్తుంటారు? బంధిని దేవతలు. ఈ చక్రానికి ప్రధాన ధాతువు ఏంది? మేధస్సు. మాంసం కాదు, మేధస్సు. వీటి తత్వాలు ఇది దేనికి సంబంధించింది? స్వాధిష్టాన చక్రం. అంటే ఎవరికైనా తలలో కానీ ఈ ఏదైనా మేధస్సు అంటే తెలివితేటల్లో ఏదైనా తేడాలు వస్తే మేధోనిష్టాయే నమః అని ఆ నామాన్ని బీజాక్షరాలతో సంపూర్తి చేస్తే ఆ శ్లోకం మొత్తం, ఆ లైన్ మొత్తం చేసినా పర్వాలేదు. మేధోనిష్ట మధుస్థిత బంధిన్యాసమంత అనే నామం చేస్తే, బీజాక్షరాలతో సంపూర్తి చేసి 40 రోజులు చేస్తే వాళ్ళకు ఎప్పుడైతే తెలివి తక్కువ కాకుండా జ్ఞాపకాలు ఉండక ఉండే వాళ్ళకు పెరుగుతుంది. పెరుగుతుంది మేధస్సు. మూలాధారాంబుజారూఢ పంచవక్తాక్ష సంస్థిత అంకుశాది ప్రేరణ వరదాది నిషేవిత ఉద్యోధనాసక్త చిత్త సాక్షి ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణాచలానన మధ్య సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రానైకరస్క హాకిని రూపదారిణి. మూలాధారాంబుజారుడ పంచవక్తాక్ష సంస్థిత అంకుశాది ప్రేరణ వరదాది నిషేధిత. అన్నిటికీ చివరిది మూలాధారమైన మూలాధార చక్రం. ఇక్కడ పరమేశ్వరి పేరు సాకిని. ఆమెకు 5 ముఖాలు. అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు. విశుద్ధిలో శబ్దం మాత్రమే ఉంటుంది. అందువల్ల అక్కడ పరమేశ్వరికి ఒకే ముఖం. అనాహతంలో 2 ముఖాలు. శబ్ద స్పర్శాలు ప్రతీకలు అనాహతంలో. అలాగే మణిపూరంలో శబ్ద స్పర్శ రూపాలు. మరి స్వాధిష్టానంలో శబ్ద స్పర్శ రూపరసాలు. అన్నింటికీ ఆధారమైన మూలాధారంలో శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5 పరమేశ్వరికి 5 ముఖాలుగా అలరాడుతూ ఉంటాయి. ఇందులో పరిపూర్ణమైన పృథ్వీ తత్వం ఉంది. ఎముకలు ప్రధాన ధాతువు. అంకుశం పరమేశ్వరికి ఆయుధం. మెలికలు తిరిగి గాఢ నిద్రలో మైమర్చిపడి ఉన్న కుండలిని సర్పాన్ని అంకుశంతో మందలించి మర్దించి మేల్కొల్పితే కానీ మెలకు రాదు. మేల్కొన్న తర్వాత ఎంత పని అయినా అవలేలగా చేయవచ్చు. కానీ మెలకు రావాలి కదా. ఈ మెలకు వచ్చేందుకే తల్లి అంకుశాన్ని ప్రయోగిస్తుంది. లేచేంత వరకు ఆమె మీద కోపం వస్తుంది. కానీ లేచిన తర్వాత ఆమెకు నమస్కరించాలనిపిస్తుంది. ఆమె పక్కనే వరదాది దేవతలు కూడా సాక్షాత్కరిస్తారు. వాళ్ళెవరంటే వరదాది దేవతలు. ఏమి కోరితే అది ఇస్తాను ఉండి లెమ్మని ఆమెను నయానా భయాన తన పిల్లలను లేపుతుంది. పులగం అంటే ఆమెకు చాలా ఇష్టం. విడిపసలతో చేసిన పులగమన్నా పప్పొంగలి అన్నా ఆమెకు ఎనలేని అనురాగం. జాగృతి ఆనాకృతి. ఎవరు ఈ మూలాధార చక్రానికి? మూలాధారం ఎక్కడ? ఆమె పేరేంటి? దాకిని. ఎన్ని ముఖాలు ఉంటాయి? ఈ తత్వం యొక్క
దేంతో ఉంటుంది? ఇక్కడ 5 తత్వాలు. ధాతువు ఎముకలలో ఉండే గుజ్జు, ఎముకలలో ఉండే గుజ్జు. అందుకనే ఎవరికైనా ఎముకలు విరిగి ఫ్రాక్చర్స్ అయ్యి పడుకొని ఉంటారే, ఒక ఆయనకు పాపం పెద్ద ఆఫీసర్, ఆయన చాలా పెద్ద ఆఫీసరు. అయితే ఆయనకు సహస్రనామం అంటే చాలా ఇష్టం. సహస్రనామం ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా సహస్రనామం చదువుకుంటూ ఉంటాడు. ఆయనకు అన్నీ విరిగిపోయినాయి. డాక్టర్లు 6 నెలల దాకా ఆయన కూర్చోలేదని చెప్పారు. చెప్పేటప్పటికి చెప్పారు, సరే ఆయనకి లేదు. ఆయనకు స్పృహ వచ్చిన తర్వాత డాక్టర్లు చెప్పారు, 6 నెలల దాకా లేవలేవు, ఎక్కడొక్కడ నడువులు కాళ్ళు చేతులు అన్నీ విరిగాయి. తర్వాత ఆయన దగ్గర వాళ్ళ ఆవిడ, ఈ లోపల ఎవరో ఒక ఆయన గొప్పవాడు వచ్చి బాగా చదువుకున్నాడు, ఆయన మంచి ఉపాసకుడు వచ్చి, అయ్యా మీరు ఈ అస్థి సంస్థాయేనమ, అస్థి అంటే ఎముకలు, అది ఆ నామం చదవండి. ఏంది ఆ నామము? అస్థి మూలాధారాంబుజారూఢ పంచశాస్త్ర సంస్థ అనే లైన్ను మీరు రోజు బీజాక్షరాలతో చేయండి అని వచ్చి చెప్పిపోయినాడు. అయితే ఆయన అమ్మవారి ఉపాసకుడు కాబట్టి అసలు పడిన ఆయనకు ఆ గొప్పవాడు వచ్చి చెప్పేటప్పటికి వాళ్ళ ఆవిడతో ఆయన చెప్పిపోయినాడు, మనం వచ్చి చేస్తూ 3-8 సార్లు చేస్తూ ఆయనకు ఒక్కొక్క పొట్టు నీళ్లు వెయ్యి ఆయనకి తగ్గించింది. ఆమె నమ్మకంతో, ఆమెకేం రాదు పాప, నేను చెప్పాడని నమ్మకంతో రోజు 108 సార్లు చేస్తూ ఆ నీళ్లు దోసలు చేసేటప్పటికి వాళ్ళు 6 నెలలు అన్నాడు. వాళ్ళు కాస్త నెలకే ఈయన లేచి కొంచెం కూర్చోవాలి. చిన్నగా ఇప్పుడు మనుషులు పట్టుకున్నాడు చూస్తే 3 నెలల కల్లా లేచి ఆయన రాసుకున్నాడు పుస్తకంలో, ఓ చోట పేపర్లో ఉన్నదేమన్నా రాశారు. ఇట్లా భగవత్ శక్తితో రికవర్ అయిన వాళ్ళు ఎంతమందో. తినాక ఉండాలి, భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఎన్ని రోజులైనా చేయాలి. దీనిలో ఏ తత్వం ఉంటుంది? వృద్ధి తత్వం, పరిపూర్ణమైన వృద్ధి తత్వం ఉంది. ప్రధాన ధాతువు ఎముకలు. అది ఇక్కడ ఏం నైవేద్యం పెట్టాలి? ఉలగం. ఆజ్ఞాచక్ర ఆజ్ఞా ముగ్ధోదన సప్తచిత్త శాకిన్యం స్వరూపి శాకిని దేవత. ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ ప్రధానన మధ్యా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రానైకరస్క హాకిని రూపధారణ. విశుద్ధ చక్రం నుంచి మూలాధారం వరకు వ్యాపించిన 5 చక్రాలను ఆజ్ఞాపించి నడిపించేది లలాట దేశంలో ఉన్న ఆజ్ఞాచక్రం. ఇక్కడ ఉన్న పరమేశ్వరికి 6 ముఖాలు, తెల్లని శరీర కాంతి, చుట్టుపక్కల పరిచర్యకు చేరిన హంసవతి లాంటి యోగినులు కూడా ఆ ధవళకాంతికి మరింత దావళ్యాన్ని చేకూర్చుతారు. ఎటు చూసిన నిర్మలమైన దావళ్యంతో పరమేశ్వరి ధవళ స్వరూపంగా గోచరిస్తుంది. హాకిని ఆమె పేరు. పులిహోర అంటే ఆమెకు చాలా ఇష్టం. మధ్య మెదడులోని కణాలలో పరమేశ్వరి నివసిస్తుంది. పంచతత్వాలు, పంచతన్మాత్రలు, పంచేంద్రియాలు అన్నీ ఆజ్ఞాదేవి చెప్పి చేతుల్లో పనిచేస్తాయి. ఆమె కనుబొమ్మలు కదిలితే పంచభూతాలు కంపిస్తాయి. ఆమె ప్రశాంతంగా ఉంటే ఇంద్రియ ప్రపంచమంతా కాంతివంతమవుతుంది. అంటే మూలాధారం నుంచి సహస్రారానికి పోయే ఈ షట్చక్ర భేదనం చేసుకుని ఒక్కొక్క చక్రాన్ని దాటి ఆజ్ఞ ద్వారా సహస్రారానికి వెళ్ళాలి. ఆజ్ఞ దాకా వచ్చాడంటే ఇక్కడి నుంచి వాడి ముఖము ఒళ్ళు అంతా మెరిసిపోతూ ఉంటుంది. ఆజ్ఞ దాకా వస్తే ఆమె ప్రశాంతంగా ఉంటే ఇంద్రియ ప్రపంచం అంతా కాంతివంతం అవుతుంది. ప్రపంచంలో ఏ మూలలో ఉన్న ఆమె ప్రశాంతంగా ఉంటే ఇంద్రియ ప్రపంచం అంతా ఇంద్రియ ప్రపంచం అంటే
ఇంద్రియాలని ఎప్పుడైతే సాధనలో ఉత్తీర్ణతై ఆజ్ఞ దగ్గర వస్తాడో వాడి అవయవాలనే శరీరం అంతా వాడ స్వాధీనం అవుతుంది. అలా రాక్షసులు కానీ మహాత్ములు కానీ తపస్సు చేసినప్పుడు వాళ్ళ శరీరం అంతా సృష్టించుకోరు, కానీ తేజస్సు. ఒకసారి వాళ్ళు తపస్సు అనుకొని బయటకు వచ్చారంట, వెలుగుపోతూ ఉంటారు వాళ్ళలో అటువంటి అద్భుతమైన కాంతి. ఆశ్చర్య సహస్రారం దాకా పోతే అసలు సమాధి. ఈ ధాతువు ఏ ధాతువు ఇక్కడ? ధాతువా? మెదడులోని మధ్యలో పంచతత్వాలు, పంచతన్మాత్రలు, పంచేంద్రియాలు అన్నీ అక్కడే ఉంటాయి. ఆజ్ఞలో పంచభూతాలు కదిలితే పంచభూతాలు కనిపిస్తాయి, అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏమి ఇస్తామకు? మధ్య అంటే మెదడులోని కణాలలో పరమేశ్వరు నివసిస్తుంది. అన్ని తత్వాలు ఆమె చేతిలో ఉంటాయి. పంచతత్వాలు, పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు అన్నీ అక్కడ స్వాధీనంలో ఉంటాయి. ఒకటని చెప్పడానికి ఏ ధాతువుని ఆశ్రయించుంటుంది? మధ్యం. ఏ ఆహారం? సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధ ధరా శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వోదన ప్రీత దిష్టాయాజ్ఞంబ స్వరూపిణి స్వాహా స్వదా మతిర్మేద శృతి శృతిరనుత్తమ. సహస్రదళ పద్మస్థ ఈ 6 చక్రాలకు అతీతమైన సహస్రార శీర్ష స్థానంలో ఉంటుంది. సహస్రారం ఎక్కడ ఉంటుంది? శిరస్సు పై భాగంలో. ఇక్కడ పుట్టిన బిడ్డకు ఎట్లా ఉంటుంది? మాడుంట. అక్కడ సహస్రార చక్రం ఉంటుంది. 1000 రేకుల కమలంలాగా విప్పారిన విశ్వకమలంలో కేంద్ర స్థానంలో బిందు రూపంలో ఆనందమయీ శ్రీ లలితా పరమేశ్వరి ఆశీనురాలై ఉంటుంది. అకారం నుండి హకారం వరకు అన్ని వర్ణాలు ఆమెను ఆశ్రయిస్తుంది. కానీ అహంకారం లేని సోహం భావం ఆమె స్వరూపం. ఇక్కడ నిర్వికల్ప సమాధి. సోహం శివోహం లాంటి భావాలు ఆమె అనుగ్రహం వల్లనే ఉదయిస్తాయి. అన్ని ఆయుధాలు ఆమెకు అందుబాటులో ఉంటాయి. శరీరంలోని సత్వసారమైన శుక్లం ఆమెలోని ప్రధాన ధాతు. ఎవరిది? శరీర సత్వసారమైన శుక్లం ఆమెలోని ప్రధాన ధాతువు. సప్తధాతువుల సారం ఆమెలో ఈవిడి ఉంది. ఆమె అన్ని వైపులా చూడబడదు. అన్ని రకాల ఆహారం ఆమెకు రుచిస్తుంది. మానసికంగానే అన్నిటినీ ఆరగిస్తుంది. ఆమె పేరు యాకిని. యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత. శ్రద్ధారూపంలో, లజ్జారూపంలో, భక్తి రూపంలో, శక్తి రూపంలో, విద్యారూపంలో, నిద్రారూపంలో, ముద్రారూపంలో అనే రూపాల్లో నెలకొని ఉన్నదో ఆ యాదేవి సహస్రార కమలవాసి. సహస్రారం యొక్క దేవత పేరేంటి? యాదేవి. పరమేశ్వరుని పట్టమహేశ్వరులైన స్వాహా స్వదాదేవి ఇద్దరు ఈ యాదేవి ఆదేశాన్ని శిరసావహిస్తారు. అంటే సహస్రారం ఏ ధాతువుకు? శుక్ల ధాతువు. ఆహారం అన్ని ఆహారాలు. అంటే ఎవరైతే నిర్వికల్ప సమాధిలో నిలిచిపోతారో ఆ సహస్రారంలోని బిందువులో ఈ షట్చక్రాలు భేదన చేసుకుని అక్కడికి వెళ్ళిపోయి దానిలో కలిసిపోయి ఉంటారో అది నిర్వికల్ప సమాధి స్థితి. అటువంటి స్థితిని పొందిన వాడికి ఈ శుక్లం ఏమవుతుంది? ఊర్ధముఖంగా పయనించి అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. అక్కడ వాడికి ఈ ప్రపంచంతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. వాడికి ఏ ఆహారం పెట్టి ఆహారం తిన్నా పర్వాలే, తినా శరీరం నిలబెట్టడానికి ఆహారం
అట్లా ఎవరు చాలా మంది మహాత్ములు, రమణ మహర్షి ఎన్ని రోజులు 4 నెలలు ఆయన ఆహారం లేకుండా తపస్సు చేశారు అరుణాచలం కొండ మీద. ఒళ్ళంతా పుండ్లు పడిపోయినాయి, చీవలు తింటుండేవి ఆయనకేం తెలియదు. అప్పుడు భగవంతుడు ఊరుకుంటాడా? తనని ఎవరైతే సమీపిస్తారో వాడు మంచి చదువులంతా ఆయన ఇస్తాడు. ఒక సాధు వచ్చి ఆయనకు స్పృహ లేదు, ఆయనకు అవన్నీ తుడిచి పుండు పడిందండి, తుడిచి మందులేసి ఆయన నోట్లో ఆహారం పెట్టి, ఆయన స్పృహ లేదు, నోట్లో ఆహారం పెట్టి నోరు తెరిచి ఆ నీళ్లు పోసి మింగిచ్చేవాడు. శరీరం నిలబడాలిగా, ఏం తెలియదు. గుంటలు ఉండేది కాదు, అసలు ఏమీ లేవు. అయినా ఆయన కూర్చున్న చోట మట్టి అది లేకుండా శుభ్రంగా ఆయన ఒళ్ళుని తడిగుడ్డ పెట్టి తుడిచి రోజు ఆయన పేదవాళ్ళు ఉంది. ఆయన అన్ని పనులు చేసేవాడు. ఆయన ఆ సేవే ఆయన ఉద్యోగం. తర్వాత 4-5 నెలల తర్వాత బ్రాహ్మణ స్వామి అనేవాళ్ళు ఆయన. తర్వాత రమణ మహర్షి అయినాడు. అదంతా క్లీన్ చేసేట చాలా రోజులు చూసిన తర్వాత అరుణాచల కొండల మీద గోలో కూర్చొని ఉండేవాడు. అంతా బాగు చేసి శుభ్రం చేసి ఆ కూడా చూసిన ఆయన ఇంత చిన్నపిల్లవాడే, 18 ఏళ్ళ వాడే, 17 ఏళ్ళు. అంటే ఎప్పుడైతే భగవత్ సన్నిధికి వెళ్ళిపోతారో నిర్వికల్ప సమాధి, వాళ్ళకి శరీరం లేదు, మనసు లేదు, బుద్ధి లేదు, ఏమీ లేదు, లీనమైన నిర్వికల్ప సమాధి. సామాన్యం కారణ జన్ములు కలాడుతుంది. అందరికీ ప్రాక్టికల్ రమ ఈయన రామకృష్ణ పరమహంస. ఇట్లా కొంతమందికి వివేకానంద స్వామి కూడా గురువు గారి కటాక్షం వల్ల ఆయన అష్టమస్తక సంయోగం చేసిన వెంటనే 3 రోజులు చూడలేదు వివేకానంద స్వామి. ఆత్మలందరూ కారణ జన్మంగా పుట్టి వాళ్ళు మంచి భగవత్ స్థానంలో ఇంకేమి లేదు, బయట ప్రపంచం లేదు. వాళ్ళకి ప్రేరణగా పుట్టి కొంత వయసు వచ్చేదాకా ఉండి ఆ తర్వాత భగవంతుడు తిరిగిపోతారు. ఏ గౌబంధాలు ఏమి ఉండవు వాళ్ళకి. అటువంటి మహానుభావుల స్థితి ఇంకా వాళ్ళ శుక్లం ఏంటి వస్తుంది, వేస్ట్ కాదు, ఊర్ధముఖంగా. ఎప్పుడైతే శుక్లం ఊర్ధంగా పెడిపోయిందో అతీంద్రియ శక్తులు అన్నింటికి ఉంటాయి. వాళ్ళు ఇంకా దేన్ని చూడక్కర్లా. అద్భుతమైన ఇవాళ ఒక చోట చదివే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారి గురించి. ఒక ఆయనకు అమెరికా వాడు అనమాట. ఆయన ఇక్కడ ఇండియాలో ఉండే ఆయన ఫ్రెండ్ అమెరికాలో సెటిల్ అయి ఉన్నాడు. ఉంటే ఆయనకి కాషాయాలు ధరించేవాడు అంటే నమ్మకమే లేదు. ఈయన మటుకు ఆయన పరమాచార్యులు పెద్ద స్వామి వారి శిష్యుడు. ఇతను వాళ్ళ ఫ్రెండ్ అనమాట, అమెరికాలో ఉండేవాడు. నేను మనం పరమాచార్యుల దగ్గరికి వెళ్తాను అంటే, ఏం పరమాచార్యులు సన్యాసి కుటలు కట్టుకుంటారే కానీ నిజంగా వాడు సన్యాసుల, నాకు మఠాలు అవంటే మంచి అభిప్రాయం లేదు, దానిలో అంతా ఇది లేదని పేరు ఏమంటారు, గంజాయి అవి తాగి అట్లా ఉంటారు, నిజమైన సన్యాసులు పెడతారా, నాకు నమ్మకం లేదు, వాళ్ళకే ఇంగ్లీష్లో వస్తాయా పాడొస్తాయి ఏం రాదు అని చెప్పి వ్యవసాయం చూసుకుంటే కాదురా వస్తారు ఆయన మహానుభావుడు చంద్రశేఖరేంద్ర అని మనం దర్శనం చేసుకొస్తాము అని చెప్పి తీసుకొస్తాడు మఠానికి. ఈయన నోరు ఊరుకోలే, అమెరికా నుంచి ఏంద్రా ఇక్కడ ఈ జనాలు వేలగా వీళ్ళు లేదంటే ఆయన దగ్గరికి వెళ్ళేది ఏంటి, ఆయన గుడలు కూడా సరిగ్గా కట్టుకోడు, కళ్ళ మీద పడేది అసహ్యంగా ఏం నాకేం నచ్చలేదు, పిచ్చి వాళ్ళు వాగుతూనే ఉన్నాడు. ఒక మాట్లాడతారా, ఇక్కడికి ఎవరికి ఏం వచ్చి ఇంగ్లీష్ వచ్చా పాడొచ్చా అని అంటూ వచ్చారు. వచ్చిన తర్వాత స్వామి వారి కళ్ళు తెచ్చేటప్పటికి వాళ్ళు దూరంగా ఉన్నారు, చాలామంది జనాల దగ్గర ఉన్నారు, దూరంగా ఉన్నారు. ఈయన చూశారు, చూస్తే పైగా చేయనప్పుడు కూడా వీడికంటే నమ్మకం లేదు అమెరికా నుంచి వచ్చిన వాడికి. ఈ అసలు అతనికి మహా సంతోషం వేసి నారా స్వామి వారు మన ముందర దర్శనం ఇచ్చారు, ముందర రమ్మన్నారు, సంతోషంగా ఎదుర్కొంటుంది. వీడు గొడవుతూనే ఉన్నాడు, ఆయన తీసేది
అంతా ఊరికైనా చెప్తావు అంత ఎత్తులుగా ఏం లేదు ఈ దగ్గరకు వచ్చారు క్షేమ సమాచారాలు ఇక్కడ విని ఇక్కడ ఉండే అతన్ని అడిగి అన్నీ తెలుస్తాను ఇతను ఎవరు అని పక్కన మా ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చాడు అమెరికా నుంచి వచ్చాడా అని నీకు తమిళం రాదా మాట్లాడలేమని వచ్చింది ఇక్కడే కదా నీకు హరి కూడా తమిళం మాట్లాడుతాను మా భార్య మాట్లాడుతూ నేనే మాట్లాడు మేము ఎవరం తమిళం మాట్లాడడం మా పిల్లలు ఎవరం ఇంగ్లీషే మాట్లాడుతాం చెప్పాలి అహంకారం అంత మహానుభావుల దగ్గరికి వచ్చినా దిగల మరి నువ్వు పుట్టి పెరిగిందంతా ఇక్కడే కదా నీకు మరి ఎందుకు మర్చిపోతావు మాట్లాడుకున్నా అంటే మేము మాట్లాడము ఇంగ్లీషే మాట్లాడతాం ఇంట్లో కూడా అన్నాడు అట్టయితే పాపం ఇప్పుడు ఒక నిరుపేదరాలు చూడు ఆమెకేం రాదు తమిళం కదా ఆమె భక్తి చూడు అంటాడు ఇతను ఇంకా హేళన పోల ఒక పోయేప్పటికీ నీకు ఇంగ్లీష్ వచ్చింది అంటున్నావు కదా అని ఒక వర్డ్ అడిగాను ఎక్స్పాయిల్డ్ దీనికి అర్థం చెప్పు నువ్వు ఈయనకేం రాదు ఈయన ఒక సన్యాసి పనికిరాని వాడు అనుకుంటే ఆయన చూస్తే మటు కడు తెచ్చుకోలేదు విపరీతమైన చేయలేదు వెంటనే వీడి అహంకారం మొత్తం దిగిపోయి అళ్ళెంబడి నీళ్లు కారుస్తూ ఊహించలేవాడు ఈయన మహా సామాన్యుడు ఆయన నడిచే దైవం అంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు బోర్ల కాడ నిలబడ్డాడు అలా మహాత్ములలో ఉండేది అద్భుతమైన శక్తి అది ఏదో సామాన్యం కాదు వాళ్ళన్నిటినీ వదిలేసుకోండి కదా ఎన్నేళ్ల సాధన ఎంత తప్పచ్చు ఎన్ని రోజులు నిర్వికల్ప సమాధిలో ఉన్నారో ఎన్ని రోజులు ఆహారం లేకుండా ఉన్నారో మనకు ఒక పూట సరిగ్గా తినకపోతే వెంటనే ఆకలి అది ఇక్కడ చెప్పడం అన్ని రకాల ఆహారం రుచిస్తుంది మానసికంగానే అన్నిటినీ ఆరగిస్తుంది ఆమె పేరు యాకిని అనేక రూపాల్లో నెలకొని ఉన్నదో ఆ యాదేవి సహస్రార కమలవాసి స్వాహా స్వధామతిర్మేధ శృతి శృతినంతన స్వాహాదేవి స్వధాదేవి ఇద్దరు ఆ యాదేవి ఆదేశాన్ని సరిపావహిస్తారు అర్చనకు అర్పణకు ఆమె అధీశ్వరి విద్యకు అవిద్యకు మతికి అమతికి ఆమె అధిపతి మతిర్మేధ శృతి శృతిరనుత్తమ విద్యకు అవిద్యకు మతికి అమతికి ఆమె అధిపతి పతి కాని సతి మతి కాని మతి మేధాశక్తికి ఆమె మేరు పర్వతం వేదంలోని నాదం ఆమెలో నిరసిస్తుంది శృతిలోని గృహ ఆమె ఊహల నుండి ఉదయిస్తుంది స్మృతి శృతి శృతి పురాణాలకు ఆమె ఆధారం శృతి అనుత్తమ ఉత్తమోత్తమ స్వరూపం స్వభావం పరమేశ్వరుని ఉత్తమోత్తమమైన స్వరూపము స్వభావం పరమేశ్వరిని ఆశ్రయిస్తాయి ఉత్తమోత్తములు ఆమెను వెతుక్కుంటూ వెళ్తారు ఈ సహస్రార సందర్శనం సహస్రార సందర్శనం మహాత్మును సర్వేశ్వరి యొక్క సాయుధ్యాన్ని గోచరిస్తుంది ఇది సహస్రార సందర్శనం సహస్రారంలో ఒకసారి చక్రాల చివర ఉన్న సహస్రారంలో బిందు రూపంలో ఉండే ఈ శివుడిలో శక్తి పోయి కలుస్తుందో అప్పుడు ఆ సహస్రార చక్రంలో అదే సాయుధ్యం అవుతుంది సర్వేశ్వరి సాయుధ్యం మనం ఆ సాయుధ్యానికి వెళ్ళటానికి సాధన అంటారు తానే నేనై వెలసిన దివ్యమైన అమ్మవారు ఎక్కడుంది అంటే నాలోనే ఉంది అమ్మవారు అని చెప్పే స్థాయి ఎక్కడ చెప్పారు ఇది సహస్రారం అన్ని ఆహారాలు కావాలి తర్వాత
అన్ని వైపులా చూడగలదు, అన్ని ఆయుధాలు ఆమెకు అందులో ఉంటాయి. ధాతువు ఏంటి? శరీర సత్వసారమైన శుక్లం ధాతు.